ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. తన భర్త చల్లా సుధాకర్కు వారసత్వంగా సంక్రమించిన భూమిని గత 20 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న తన భూమిని తన మరిది చల్లా సురేష్, తన తండ్రి చల్లా వెంకట సుబ్బయ్య వీరిద్దరు గ్రామంలో నాయకులు కలిసి చల్లా సురేష్ భాగానికి వచ్చిన 3.5 ఎకరాల భూమిని కాకుండా మొత్తం తన తండ్రి చల్లా వెంకట సుబ్బయ్య పేరు మీదనే వేసుకోవాలని కుట్ర చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని నెల్లూరు జిల్లా దగదర్తి మండలము దామవరం గ్రామానికి చెందిన చల్లా అమర తెలిపారు. శుక్రవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కావలి ఆర్డీఓ పూర్వపరాలు పరిశీలించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మమ్మలను మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ భూమిని గత 20 సంవత్సరాలుగా వారి అనుభవంలో ఉన్నట్లు మండల రెవెన్యూ అధికారులు పరిశీలించి ఆర్డీఓకి ఇచ్చారని, వారి భూమికి కరెంటు బిల్లు కూడా మా పేరుతో ఉన్నాయన్నారు. జిల్లా అధికారులు పరిశీలించి న్యాయం చేయాలన్నారు. నమస్తే అండి, నా పేరు చల్లా అమర, నా భర్త పేరు చల్లా సుధాకరు. విమానాశ్రయం భూమి నిర్మించడానికి మా ప్రభుత్వము స్థాపించింది. అందులో మా భూమి కూడా ఉంది. భూమి అవకతవకలు జరుగుతున్నాయి. మా భూమిలో అవకతవకలు జరుగుతున్నాయి. అందులో ఒక అధికారి మాకు అన్యాయం చేస్తున్నారు. ఎలాగంటే ఇద్దరిని పిలిచి న్యాయం చేస్తానని నన్ను మమ్మల్ని మా మావయ్య గారిని 7 ఎకరాల పొలం ఉంది. మాకు 3.5 ఎకరా, చల్లా సుధాకర్కి 3.5 ఎకరా, చల్లా సురేష్కి 3.5 ఎకరా అగ్రిమెంట్ ద్వారా చల్లా వెంకట సుబ్బయ్య రాసిచ్చారు. చల్లా వెంకట సుబ్బయ్య చల్లా సుధాకర్ వాళ్ళ నాన్న 2014లో రాసిచ్చారు. డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, ఇవ్వండి సార్. కరెంటు బిల్లులు ఉన్నాయి సార్. దీనికి సంబంధించిన కరెంటు బిల్లులు మేము బోర్లు వేసుకొని గత 20 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాం సార్. ఇది అడవి పొలం సార్. మొక్కలు అన్నీ చేసి మొక్కలు అన్నీ తీసుకొని ఒక రోజు 2 రోజులుగా సార్ మేము మొక్కలు తీసింది. 5-6 సంవత్సరాల నుంచి మొక్కలు తీసుకోవడం, దాన్ని సాగు చేయడం, చెట్టు పుట్ట ఉంటే దాన్ని మొక్కలు తీసుకున్నాం సార్. అడవి ప్రాంతం సార్, అది అడవిగా ఉన్నింది మాకు ఇచ్చినప్పుడు. అది చెట్టు పుట్ట దాన్ని తీసుకొని దాన్ని సాగులో పెట్టుకున్నాం సార్. గత 20 సంవత్సరాల నుంచి మేమే చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు మా మావయ్య గారు వచ్చి ఈ ఎయిర్పోర్ట్ డబ్బుల కొరకు ఆయన అడ్డుపడుతున్నాడు సార్. పొలం మీద మేమే ఉన్నామని రెవెన్యూ వాళ్ళు కూడా రికార్డు ఇచ్చారు. రెవెన్యూ విఆర్ఓ సారు, ఆర్ఐ మేడం, ఎంఆర్ఓ సారు రికార్డు ఇచ్చారు సార్. మా ఊర్లో గ్రామ సభ జరిగింది. గ్రామ సభ జరిగితే ఆర్డీఓ సార్ వచ్చారు. ఆర్డీఓ సార్ వచ్చి పేర్లు చదివారు సార్. పేర్లు చదివితే చల్లా సుధాకర్కి 3.5 ఎకరా అని చదివితే చల్లా వెంకట సుబ్బయ్య వచ్చి దీనికి అడ్డుపడ్డాడు సార్. డిస్పోజ్ కింద పెట్టండి అని చెప్పారు. చూపించాం సార్. ఇప్పుడు ఇక్కడ కాదు జడ్జిమెంట్, మీరు కావాలకు వచ్చి అర్జీలు ఇచ్చుకొని అక్కడ తేల్చుకోండి అన్నారు సార్. ఆర్డీఓ సారు తర్వాత ఇద్దరిని పిలిచి న్యాయం చేస్తానన్నారు. న్యాయం చేస్తానంటే మేము వెళ్ళాం సార్. మేము వెళితే ఏం చెప్పారంటే అవతల మా మావయ్య గారు రాలేదు సార్. ఎందుకు రాలేదు అని విఆర్ఓ సార్ని అడిగితే హెల్త్ ఇష్యూస్ అని చెప్పారు. హెల్త్ ఇష్యూస్ అని చెప్తే మేము వచ్చాం కదా సార్, ఉదయం నుంచి ఇక్కడే ఎండలో కూర్చొని ఉన్నాము, మాకేదో న్యాయం చేయండి సార్, ఇవ్వండి సార్ అగ్రిమెంట్లు అని చూపిస్తే మమ్మల్ని ఏమంటే ఇద్దరు వస్తేనే పరిష్కారం చేస్తాము, ఒకరు వస్తే ఎట్లా పరిష్కారం చేస్తాము అని ఆర్డీఓ సార్ చెప్పారు సార్. ఇది డిస్పోజ్ కింద పెట్టండి, లేకపోతే కోర్టులో వేయండి అని చెప్పి విఆర్ఓ సార్కి, ఆర్ఐ మేడంకి చెప్పారు సార్. మేము వెళ్ళాం సార్, ఆ మాట నమ్మి మేము వెళ్ళాం. రికార్డులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి సార్. ఫైల్ అన్ని ఆర్ఐ మేడం కాడ, విఆర్ఓ సార్ కాడే ఉన్నాయి సార్ ఫైళ్ళు. వాళ్ళు చూపిస్తున్నారు. ఇద్దరు వస్తేనే పరిష్కారం చేస్తాను, లేకపోతే డిస్పోజ్ కింద పెట్టండి అని చెప్పారు సార్.
రికార్డులు ఉన్నాయి. మీ మామ అమ్మేశారు కదా, అతని దగ్గర ఏమున్నాయని మాట్లాడుతున్నారు అతను? ఆయన దగ్గర ఏం లేదు సార్, నేనే కదా రాసి ఇచ్చింది, నేనున్నాను నాకు కావాలి అంటున్నాడు సార్. ఇది ఏమున్నాయని రాసి ఇచ్చారు? అంటే ఏమున్నాయి? ఇది వారసత్వం కింద వచ్చిన భూమి సార్. ఇది ఎక్కడి నుంచి వచ్చిన రికార్డు ఏమన్నా ఉన్నాయా? రికార్డు ఏమి లేదు సార్. రికార్డు ఏం ఇది వాళ్ళ తాతల పేరు మీద నుంచే ఉంది సార్. పైన రికార్డులో కూడా వాళ్ళ తాతల పేరే ఉంది సార్. మీ హస్బెండ్ ఏమో మా హస్బెండ్ మాకే కావాలంటున్నాడు. ఇట్లా రాసి ఇచ్చిన భూమి ఎట్లాగా అంటున్నారు సార్. నీకేం కావాలమ్మా ఇప్పుడు? నాకు న్యాయం కావాలి సార్. ఆర్డీఓ సారు మళ్ళీ నేను నిన్న వెళ్ళి అడిగాను సార్. నిన్న ఎక్కడికి కావాలి ఎమ్మెల్యే సారు కళ్యాణ మండపం దగ్గర మీటింగ్ జరుగుతుంటే ఆర్డీఓ సార్ అక్కడ ఉన్నారని వెళ్ళాను సార్. అక్కడ మీటింగ్ జరిగినంతసేపు చూశాను సార్. చూసి ఆర్డీఓ సార్ బయటకు వస్తే సార్ని అడిగాను సార్. ఆర్డీఓ సార్ని, ఏం సార్ మాకు ఇలాగ ఇద్దరు వస్తేనే న్యాయం చేస్తానన్నారు కదా, ఏం సార్ ఇలా చేశారు అంటే, మీ మాంకే రాసేసాను, మీరు ఎక్కడికి పోయినా మీకు న్యాయం జరగదు, ఎవరికైనా చెప్పుకోండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చేసుకోండి అని అన్నారు సార్. ఆర్డీఓ సార్.